Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube channel. ఈ ఛానల్ లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారా వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. మనము ఈరోజు 10th క్లాస్ టెక్స్చువల్ గ్రామర్లో భాగంగా 5th యూనిట్లో ఉన్నటువంటి సి రీడింగ్ చూడబోతున్నాం. అదేంటంటే టేల్ ఆఫ్ 3 విలేజెస్. ఆ 3 విలేజెస్ యొక్క స్టోరీ ఏంటి అనేది ఆల్రెడీ మనం చూసాం. ఈ లెసన్స్ అన్నీ కూడా నేను చెప్పి పోస్ట్ చేస్తున్నానండి. ఈ లెసన్స్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ నేమ్ పైన క్లిక్ చేయండి, యారో వెంకటేష్ పైన. నా ఛానల్ ఓపెన్ అవ్వగానే మీకు పైన హోమ్ వీడియో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే 10th క్లాస్ ఇంగ్లీష్ లెసన్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళండి, లెసన్స్ అన్నీ ఉంటాయి. అలా కాకుండా 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్చువల్ గ్రామర్ అనే ఫోల్డర్ ఉంటుంది. దాంట్లో వెళ్ళారంటే అన్ని లెసన్స్ యొక్క టెక్స్చువల్ గ్రామర్ అనేది డిస్కస్ చేసి ఉంటాను. సో అన్నీ చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఇక్కడ మనకు దీంట్లో ఫస్ట్ విలేజ్ గురించి చూడబోతున్నాం. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ కంప్రహెన్షన్లో భాగంగా మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారండి. వై వర్ ద లార్జ్ ఎంప్టీ డ్రమ్స్ ప్లేస్డ్ అవుట్ సైడ్ మిస్టర్ నానాస్ హౌస్? నానాస్ హౌస్ ఇంటి ముందర ఎందుకు ఆ పెద్ద ఖాళీ డ్రమ్స్ అనేవి పెట్టున్నారు, ఎందుకు పెట్టారు అని అడుగుతున్నారు. సో చూద్దాం ఇక్కడ. సమ్ కెమికల్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇటలీ unloaded metal drums of poisonous chemical near a stream that the villagers get their drinking water from. సో ఇటలీకి చెందినటువంటి కొన్ని కంపెనీలు ఈ మెటల్ డ్రమ్స్ని అక్కడ దించాయన్నమాట. కెమికల్ ఫ్యాక్టరీస్ అవి ఇటలీకి చెందినవి. అవి ఆ మెటల్ డ్రమ్స్ని ఇక్కడ దించాయన్నమాట. ఆ డ్రమ్స్ అనేవి పాయిజనస్ కెమికల్స్ని కలిగి ఉన్నాయన్నమాట. సో ఆ డ్రమ్స్ని ఎక్కడ దించారు? ఆ స్ట్రీమ్ అంటే ఆ కాలువ, ఎక్కడి నుంచి అయితే వీళ్ళు అక్కడ నివసించే ప్రజలు తాగడానికి నీళ్ళు తెచ్చుకుంటున్నారో ఆ కాలువకు దగ్గరగా దించారనమాట. There was such a large empty metal drums outside Mr. Nana's house. సో వాళ్ళ నానాస్ హౌస్ ఇంటి ముందు కూడా చాలా డ్రమ్స్ అనేవి అక్కడ ఉన్నాయి. దీస్ డ్రమ్స్ మైట్ హ్యావ్ ఫాలెన్ డౌన్ అండ్ రోల్డ్ ఆర్ బీన్ రోల్డ్ బై ప్లేఫుల్ చిల్డ్రన్. సో ఇవన్నీ కూడా కొంతమంది ఆడుకుంటూ ఉంటారు, కొంతమంది వాటితో కొన్ని అక్కడ మైట్ హ్యావ్ ఫాలెన్ డౌన్, కొన్ని కింద పడిపోయి ఉన్నాయి, అండ్ రోల్డ్ అక్కడ దొల్లుకుంటూ వెళ్తున్నాయి, అండ్ కొన్ని పిల్లలు ఆడుకుంటూ ఉంటారనమాట వాటితో దొల్లించుకుంటూ. సో ఇవన్నీ ఎందుకు ప్లేస్ చేశారు అక్కడ? సమ్ కెమికల్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇటలీ అన్లోడెడ్ మెటల్ డ్రమ్స్ ఆఫ్ పాయిజనస్ కెమికల్ నియరెస్ట్. సో కొన్ని ఎవరో ఇటలీకి చెందినటువంటి కొన్ని కెమికల్ కంపెనీస్ వాళ్ళు అక్కడ అన్లోడ్ చేశాడనమాట. అది మెయిన్ రీజన్ వాళ్ళ ఇంటి ముందు ఉండడానికి అవి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి. వాట్ హార్మ్ కెన్ ద పిరమిడ్ ఆఫ్ ఐడెంటికల్ డ్రమ్స్ కాస్ట్ టు ద విలేజెస్? సో విలేజెస్కి అక్కడ నివసించే వాళ్ళకి ఈ డ్రమ్స్ వల్ల ఏంటి ప్రమాదం అనేది, ఎలాంటి ప్రమాదం అనేది వస్తుంది అని అంటున్నారు. ద slimy contents of various colors are leaking out from the drums and flowing down onto the African earth and into the stream, which is a source of drinking water to the villages. They may cause health hazards. సో ఈ స్లైమీ అంటే ఏంటంటే నున్నగా జారేటటువంటి స్వభావం కలిగినటువంటివి అనమాట. అంటే వెట్ ఆర్ స్లిప్పరీ. ఓకే, స్లైమీ అంటే స్లిప్పరీ ఆర్ వెట్. ఓకే, ఆ నున్నగా జారేటటువంటి తత్వం ఉన్నటువంటి ఆ కంటెంట్ ఆ డ్రమ్స్లో ఉందన్నమాట. అది వేరియస్ కలర్స్లో ఉంది. సో అదంతా కూడా బయటికి అలా జారుతూ కారుతూ వచ్చేసి ఫ్లోయింగ్ డౌన్ కింద నేలపైన, అలాగే డౌన్ కింద నేలపైన పారుతూ ఉందన్నమాట. డౌన్ ఆన్ ద ఆఫ్రికన్ ఎర్త్ అండ్ ఇంటూ ఎ స్ట్రీమ్. అలా పారుతూ అక్కడే ఉన్నటువంటి ఎక్కడైతే వీళ్ళు నీళ్ళు తాగడానికి తెచ్చుకుంటారో ఆ నీళ్ళల్లో వెళ్ళి ఇది కలిసిపోతుంది ఆ కాలువలోకి. దీనివల్ల వాళ్ళకి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తున్నారు. నెక్స్ట్, వై వాజ్ ద చీఫ్ స్మైలింగ్ యాజ్ ద లారీస్ డ్రో అవే?
సో ఆ లారీస్ వెళ్ళిపోయిన తర్వాత ఈ చీఫ్ ఎందుకు నవ్వుతూ ఉన్నాడు అని అంటున్నారు. ఎందుకంటే ద చీఫ్ వాజ్ గివెన్ ఏ బ్రౌన్ బ్యాగ్ బై దోస్ హూ కేమ్ దేర్. సో ఎవరైతే ఆ లారీస్లో వచ్చి ఇక్కడ డ్రమ్స్ని అన్లోడ్ చేశారో వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఈ చీఫ్ ఎవరైతే ఉన్నాడో అక్కడ పెద్ద అతనికి మనీ ఇచ్చి వెళ్ళారనమాట, బ్రౌన్ బ్యాగ్. ఓకే, సో బ్రౌన్ బ్యాగ్ అంటే మనీ ఉండేదన్నమాట. సో అతనికి మనీ ఇచ్చి వెళ్ళారు. ప్రాబబ్లీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ద బ్రైబ్ ఫర్ హిమ్. సో అది అతనికి లంచం అని అనుకుంటున్నాను అని చెప్తున్నాడు. సో అది అతనికి లంచం అన్నమాట. ఎందుకు? టు అలో దెమ్ టు ప్లేస్ ద డ్రమ్స్ దేర్. ఎందుకంటే వాళ్ళని ఆ డ్రమ్స్ అక్కడ ఉంచడానికి అనుమతి ఇచ్చినందుకు వాళ్ళు ఇచ్చేటటువంటి లంచం అన్నమాట అతనికి అది. The chief might have colluded with an Italian businessman to allow him to dispose the toxic wastage drums there. సో ఈ డ్రమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పదార్థంతో, టాక్సిక్ పదార్థంతో ఉన్నటువంటి ఆ డ్రమ్స్ వాటిని ఇక్కడ డిస్పోజ్ చేయడానికి వాళ్ళు ఎక్కడో వాటిని అవసరాలన్నీ అయిపోయి అక్కడ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వేస్టేజ్ని డ్రమ్స్లో ఫిల్ చేసి అది తీసుకొని వచ్చి ఇక్కడ డిస్పోజ్ చేయడానికి వాళ్ళకి అనుమతి ఇచ్చాడనమాట. ఎవరు వాళ్ళు? ఇంతకీ ఇటాలియన్ బిజినెస్ మ్యాన్స్. సో ఈజీ ఇటాలియన్ బిజినెస్ మ్యాన్కి ఇతను కొల్యూడెడ్ అంటే ఏమంటారు, మ్యాచ్ ఫిక్సింగ్ అనమాట. ఓకే, సో కొల్యూడెడ్ అంటే కోఆపరేట్ ఇన్ ఏ సీక్రెట్ ఆర్ అన్లాఫుల్ వే ఇన్ ఆర్డర్ టు గెయిన్ అండ్ అడ్వాంటేజ్. సో అన్యాయంగా వాళ్ళకి సపోర్ట్ చేయడం అనమాట, వాళ్ళకి వత్తాసు పలకడం, వాళ్ళతో కుమ్మక్క అవ్వడం, తెలుగులో ఇంకా పక్కాగా చెప్పాలంటే. సో వాళ్ళతో కుమ్మక్కయ్యి మోసం, అంటే అది న్యాయబద్ధమైంది కాదు కానీ డబ్బు కోసం అతను చేస్తున్నాడు అనమాట. సో ఈ విధంగా ఆ డ్రమ్స్ని ఇక్కడ అలో చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అందుకని ఇతను నవ్వుతూ ఉన్నాడు అనమాట వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా. వాస్ థామస్ అగాన్యో కరెక్ట్ ఇన్ హిజ్ ఫైండింగ్స్? జస్టిఫై యువర్ ఒపీనియన్. సో థామస్ అగాన్యో ఎవరు? ఈ లెసన్ చెప్పేటప్పుడు చెప్పాను, ఒక పర్సన్ యూనివర్సిటీ నుంచి వచ్చి కెమిస్ట్రీ బుక్ తీసుకొచ్చి అక్కడే కూర్చొని చాలా రోజులు ఆ డ్రమ్స్ వైపు చూస్తూ పరిశోధన చేసి తర్వాత అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి ఇవి పాయిజనస్ కెమికల్స్ అని వాళ్ళకి చెప్పాడు కదా, అతను అన్నమాట. సో అతను అనుకునేది సాధించాడా, కనుక్కున్నాడా? ఏదైతే ఎక్స్పెరిమెంట్ అతను చేస్తూ ఉన్నాడో దానిని ఫైండ్ అవుట్ చేశాడా అంటే అతను అనుకున్నది నిజమేనా అని అంటే ఎస్, థామస్ అగాన్యో వాజ్ కరెక్ట్ ఇన్ హిజ్ ఫైండింగ్. సో అతను ఏదైతే అనుకున్నాడో అది నిజం అనమాట, అతను కనుక్కునింది నిజం. ద డ్రమ్స్ వర్ ఫిల్డ్ విత్ పాయిజనస్ కెమికల్స్. అతను చెప్పినట్టుగానే ఆ డ్రమ్స్ మొత్తం పాయిజనస్ కెమికల్స్తో నిండి ఉన్నాయి. విచ్ హ్యాడ్ కాజ్డ్ ద డెత్ ఆఫ్ మెనీ పీపుల్ ఇన్ ద విలేజ్. సో చాలామంది చనిపోయారు వీటి వలన అనేసి చెప్తున్నాం. నెక్స్ట్, వై డిడెంట్ ద పీపుల్ మూవ్ ఫ్రమ్ దేర్ ప్లేస్? సో ఎందుకు ఈ ప్రజలు ఆ ప్లేస్ వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా వేరే దగ్గరికి అనే డౌట్ మనకు వస్తుంది. ఎందుకు వెళ్ళడం లేదు వీళ్ళు అంటే ద పీపుల్ ఇన్ ద విలేజ్ డిడెంట్ మూవ్ ఫ్రమ్ ద ప్లేస్ బికాస్ దే హ్యావ్ నో అదర్ ఛాన్స్. ఎందుకంటే వాళ్ళకి వేరే దగ్గర ఇంకా ఇల్లులేమి లేవు, వెళ్ళి అక్కడ బ్రతకడానికి సొంత ఇల్లు లేదు, ప్లస్ వాళ్ళకి సరిపడినటువంటి జీవనోపాధి అనేది కూడా అక్కడ దొరుకుతుందో లేదో తెలియదు. సో ఇక్కడే ఉన్నారు, ఇక్కడే చావాలి, ఇక్కడే బ్రతకాలని డిసైడ్ అక్కడే ఉండిపోయారు వాళ్ళు. నెక్స్ట్ 6th క్వశ్చన్ అండి. దెర్ ఈజ్ ఏ రిపిటేషన్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ సమ్ ఇన్ ద ప్యాసేజ్. సో ఈ ప్యాసేజ్లో మనకు సమ్ అనే వర్డ్తో కొన్ని సెంటెన్సెస్ రిపీటెడ్గా వస్తుంటాయి, సమ్ అనేసి. రీడ్ ద ప్యాసేజ్ అగైన్ అండ్ రైట్ డౌన్ ద సెంటెన్సెస్ అండ్ ఫంక్షన్ ఆఫ్ సమ్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. సో ఆ సెంటెన్సెస్ అన్నీ సమ్తో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసి రాయమని చెప్పారు. ఆ సెంటెన్సెస్లో సమ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని మీనింగ్ ఏంటి అనేది చెప్పమన్నారు. డూ యూ ఫైండ్ ఎనీ అదర్ రిపిటేషన్స్ ఇన్ ద ప్యాసేజ్? ఇఫ్ ఎస్ మెన్షన్ ఇట్. సో ఇవే కాకుండా సమ్తో స్టార్ట్ అయ్యేది కాకుండా ఇంకేమన్నా రిపీటెడ్గా రిపిటేషన్స్ ఏమన్నా వచ్చున్నాయా అంటే ఒక సెంటెన్స్కి స్టార్టింగ్లో ఒక వర్డ్ వచ్చి అలాగే ఇంకొక దాంట్లో వచ్చేవి ఏమన్నా ఉన్నాయా చెప్పమని చెప్పారు. చూద్దాం. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ బ్యాడ్లీ కొరోడెడ్. సో ఈ సెంటెన్సెస్ సమ్తో స్టార్ట్ అయ్యేటటువంటి సెంటెన్సెస్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం అనమాట. సో కరోడెడ్ అంటే ఏంటి? డ్యామేజ్ అయిపోయినాయి, వాటిల్లో కొన్ని చాలా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. దేర్ స్లైమీ కంటెంట్స్ ఆఫ్ వేరియస్ కలర్స్ గ్రే, డార్క్, గ్రీన్, బ్రైట్, ఆరెంజ్ ఎక్సెట్రా లీకింగ్ అవుట్ డౌన్ ఆన్ ద బేక్డ్ ఆఫ్రికన్ ఎర్త్. సో బాగా వేడిగా ఉన్నటువంటి ఆఫ్రికన్ ఎర్త్ పైన అవి కారుతూ వస్తూ ఉన్నాయన్నమాట, పడుతూ ఉన్నాయి. అండ్ ఇంటూ ద స్ట్రీమ్, అలాగే ఆ స్ట్రీమ్లోకి కలుస్తూ ఉన్నాయన్నమాట, కాలువలోకి. సమ్ హ్యావ్ ఫాలన్ డౌన్ అండ్ రోల్డ్
చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ బ్యాడ్లీ కరోడెడ్ అనేది వచ్చింది. ఇక్కడ సమ్ హ్యావ్ ఫాలెన్ డౌన్ అండ్ రోల్డ్, వాటిలో కొన్ని పడిపోయి ఉన్నాయి, కొన్ని దొలుతూ ఉన్నాయి. ఆర్ బీన్ రోల్డ్ బై ప్లేఫుల్ చిల్డ్రన్, ఆడుకునే పిల్లలు వాటిని దొల్లించుకుంటూ ఆడుకుంటున్నారు. ఇంటూ ద బుష్, సో అలా బుష్ అంటే పొదల్లోకి తోసుకుంటూ వెళ్ళిపోయినారు. నెక్స్ట్ సమ్ ఆర్ స్మోకింగ్ ఇన్ ద మిడ్ డే హీట్, మిట్ట మధ్యాహ్నం వచ్చేటువంటి ఆ సెగకి కొన్ని స్మోకింగ్ అంటే పొగలు వస్తున్నాయి అన్నమాట వాటిలో నుంచి. సో ఇంకొకసారి సమ్ యూస్ చేశారు, సమ్ ఆర్ స్మోకింగ్ అనేసి. నెక్స్ట్ సమ్ ఆర్ స్వెల్లింగ్, మళ్ళీ ఇంకొకసారి సమ్ ఆర్ స్వెల్లింగ్, కొన్ని ఉబ్బుతూ ఉన్నాయన్నమాట. యాజ్ ఇఫ్ దేర్ కంటెంట్స్ ఆర్ బస్టింగ్ టు గెట్ అవుట్, అవి పేలిపోవడానికి రెడీగా ఉన్నట్టు దాంట్లో ఉన్నవి అవి ఉబ్బుతూ ఉన్నాయి. సమ్ హ్యావ్ ఆల్రెడీ బస్ట్, మళ్ళీ సమ్ యూస్ చేశారు. సో ఈ విధంగా ఎందుకు సమ్ అని యూస్ చేశారు అన్నిసార్లు అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ని మనకు తెలియజేయడం కోసం, అంటే నొక్కి ఒక్కానించడం అంటాం కదా. సో అలా దానికోసం అన్నిసార్లు రిపీటెడ్గా సమ్ అనే వర్డ్ని యూస్ చేశారు ఇక్కడ. ఇంతకీ సమ్ దేనిని ఇండికేట్ చేస్తుందంటే ఇక్కడ ఇన్ ద అబోవ్ ప్యాసేజ్ ద వర్డ్ సమ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద పొజిషన్స్ ఆఫ్ ద మెటల్ డ్రమ్స్ ఇన్ ద విలేజ్. దేనికి యూజ్ చేసామంటే ఆ మెటల్ డ్రమ్స్, ఆ విలేజ్లో ఉన్నటువంటి మెటల్ డ్రమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పొజిషన్ని గురించి చెప్పడం కోసం ఇక్కడ సమ్ని యూజ్ చేసాం ప్రతి సెంటెన్స్లో. సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రోల్డ్, సో అంటే అవి ఎలా ఉన్నాయి ఆ పొజిషన్ అంటే దొల్లుతూ ఉన్నాయనేసి, కొన్ని వచ్చి ఉబ్బుతూ ఉన్నాయని, కొన్ని అయితే బర్స్ట్ అయిపోయినాయని, కొన్ని అయితే ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు అనేసి, సో కొన్ని అయితే డ్యామేజ్ అయిపోయినాయని, అంటే వాటి యొక్క పొజిషన్ని చెప్పడం కోసం ఇక్కడ సమ్ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ అదర్ రిపిటేషన్స్ అండి, ఇంకా ఏమన్నా ఉన్నాయా అని అడిగాడు కదా, చూడండి. దే కేమ్ ఆన్ ఏ వెన్స్డే సెట్ సండే మెనీ బిగ్ లారీస్. సో ఇక్కడ దే అని యూస్ చేస్తారు. దే కేమ్, దే టుక్ ఆల్ డే అన్లోడింగ్ దెమ్, దే గేవ్ ద చీఫ్ ఏ బ్రౌన్ పేపర్ బ్యాగ్, ఐ సా హిమ్ స్మైలింగ్ యాజ్ ద లారీస్ డ్రో అవే. సో చాలా దే కేమ్ ఆన్ వెన్స్డే వచ్చారనమాట, వాళ్ళు చాలా లారీస్లో వచ్చారు. దే టుక్ చాలా అన్లోడ్ చేశారనమాట డ్రమ్స్ని, అండ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతనికి మనీ ఇచ్చారు. సో వాళ్ళు ఎవరు ఇందాక చెప్పుకున్నాం కదండి, ఇటలీ బిజినెస్ మ్యాన్ అనేసి. సో వాళ్ళు అనమాట ఇటాలియన్ బిజినెస్ మ్యాన్. నెక్స్ట్ అదర్ సచ్ రిపిటేషన్స్. వీ హ్యావ్ ఆస్క్డ్ ద గవర్నమెంట్ టు టేక్ ద డ్రమ్స్ అవే బట్ దే డు నథింగ్. సో వీ హ్యావ్ ఆస్క్డ్, గవర్నమెంట్ని అడిగాము కానీ వాళ్ళు ఏం చేయలేదు ఆ డ్రమ్స్ తీయమన్నా కూడా. వీ హ్యావ్ రిటర్న్ టు ఇటలీ బట్ దే డూ నథింగ్. సో ఇటలీని వాళ్ళని కూడా గవర్నమెంట్ కూడా అడిగాము మేము, కానీ వాళ్ళు కూడా ఏమీ చేయలేదు. వీ హ్యావ్ నో మనీ టు బై ల్యాండ్. సో మాకు ల్యాండ్ కొనడానికి డబ్బులు కూడా లేవు. సో ఇక్కడ వీ హ్యావ్ అని యూస్ చేశారు. నెక్స్ట్ వీ హ్యావ్ నో చాయిస్, మాకు ఎలాంటి చాయిస్ కూడా లేదు. వీ హ్యావ్ టు స్టే హియర్, మాకు ఎలాంటి ఆప్షన్ లేదు వెళ్ళి వేరే దగ్గర ఉండడానికి, కాబట్టి మేము ఇక్కడే నివసించాలి ఇంకా. సో ఇక్కడ వీ హ్యావ్ అనేది రిపీటెడ్గా యూజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ యొక్క సమస్యని అంత బలంగా చెప్పడం కోసం, మేము ఈ విధంగా ఫేస్ చేస్తున్నామనేసి వాళ్ళ యొక్క సమస్యను అంత బలంగా చెప్పడం కోసం ఇక్కడ వీ హ్యావ్ అనేది రిపీటెడ్గా యూజ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే మనం చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చారండి. నానాస్ హౌస్ ఈజ్, సో నానాస్ హౌస్ ఎలా ఉందంటే పిక్చరస్క్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పుకున్నాం, అట్రాక్టివ్ అనేసి. సో పిక్చరస్క్ అట్రాక్టివ్గా ఉందా, కలర్ఫుల్గా ఉందా, అండ్ నాయిసీగా ఉందా అంటే సో అలాగేం లేదు, వాళ్ళ విలేజ్ అలా ఉందని చెప్పారనమాట. సో అలా కాకుండా వాళ్ళ ఇల్లు ఎలా ఉందంటే విత్ మడ్ వాల్స్ అండ్ ద రస్టింగ్ కార్యుగేటెడ్ ఐరన్ రూఫ్. సో మనకు ఫస్ట్ పారాగ్రాఫ్లోనే వస్తుందండి ఇది, సో ఒకసారి చెక్ చేసుకోండి మీరు. సో ఇది ఆప్షన్ బి, మొత్తం మట్టి గోడలు అన్నమాట. ఐరన్ రూఫ్ కూడా ఎలా ఉంటుందంటే తుప్పు పట్టిపోయినటువంటి ఆ ఐరన్తో ఉంటుంది అన్నమాట ఆ రూఫ్ కూడా అంతా. సో నెక్స్ట్ డాష్ ఈజ్ విజిబుల్ ఆన్ ద ఎంటీ మెటల్ డ్రమ్స్. ఆ ఎంటీ మెటల్ డ్రమ్స్ మీద ఏం కనిపిస్తుంది, బ్రైట్ రెడ్ పెయింట్ ఫ్లేకింగ్ అవే. ఆ బ్రైట్ రెడ్ కలర్ పెయింట్ అనేది పోయింది కదా, అది కనిపిస్తుందా, లేదంటే స్కల్ అండ్ క్రాస్ బోన్ సింబలా, పుర్రె అండ్ క్రాస్ బోన్ సింబల్ డేంజర్కి ఇండికేషన్, అదివే కదండి దానిపైన ఉంది, కాబట్టి ఆన్సర్ బి. నెక్స్ట్ ద ఇంపార్టెంట్ కన్క్లూజన్ థామస్ అగాన్యో గేవ్ ఈజ్ దట్. ఏం చెప్పాడు అతను ఫైనల్గా థామస్ అగాన్యో వీళ్ళకి, ద డ్రమ్స్ హ్యాడ్ కమ్ ఫ్రమ్ ఇటలీ.
అవి ఇటలీ నుంచి వచ్చాయని చెప్పాడు అతను. కాదు, ద డ్రమ్స్ కంటైన్డ్ పాయిజనస్ కెమికల్స్, వీటిలో పాయిజనస్ కెమికల్స్, విషపూరితమైనటువంటి రసాయనాలు ఉన్నాయి అని చెప్పాడు. సో ఆప్షన్ బి. సో మూడిటికి ఆప్షన్ బి అండి. నెక్స్ట్ రోమన్లో రైట్ ద అడ్జెక్టివ్స్ ఆర్ అడ్జెక్టివ్ ఫ్రేజెస్ దట్ డిస్క్రైబ్ ద హ్యాపీ అండ్ గ్లూమీ సిచ్యువేషన్స్ ఇన్ ద విలేజ్. సో ఈ లెసన్లో మనకు చాలా అడ్జెక్టివ్స్ వచ్చాయండి అండ్ అడ్జెక్టివ్ ఫ్రేజెస్ కూడా వచ్చాయి. అడ్జెక్టివ్ ఫ్రేజెస్ అంటే ఏంటి? అడ్జెక్టివ్ అంటే ఏంటి? మెయిన్ ఒక నౌన్ గురించి డిస్క్రైబ్ చేసేది. ఓకే, సో అలా ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఒక నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తే అప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మనం ఎయిదర్ అడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటాం లేదా అడ్జెక్టివ్ క్లాజ్ అంటాం. అడ్జెక్టివ్ ఫ్రేజ్ అని ఎప్పుడు అంటాం? అసలు ఫ్రేజ్ అంటే ఏంటి? సబ్జెక్టివ్ ఫైనైట్ వెర్బ్ అనేది లేకపోతే గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో దానిని ఫ్రేజ్ అంటాం. సబ్జెక్టివ్ ఫైనైట్ వెర్బ్ అనేది ఉంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో దానిని క్లాజ్ అంటాం అనమాట. సో ఇక్కడ మనకు అడ్జెక్టివ్ ఫ్రేజెస్ని ఐడెంటిఫై చేయమని చెప్పాడు. అంటే సబ్జెక్టివ్ అండ్ వెర్బ్ అనేది ఉండదు వీటిల్లో. ఓకే, సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. సో అవి అడ్జెక్టివ్గా యాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి ఏవేవి ఫైండ్ అవుట్ చేయమన్నాడు? హ్యాపీ అంటే ఆనందంగా, అంటే హ్యాపీనెస్ సిచ్యువేషన్ ఇండికేట్ చేసేవి అండ్ గ్లూమీ సాడ్నెస్ ఇండికేట్ చేసేవి అనమాట. సో ఇక్కడ మీకు ఇచ్చున్నాం చూడండి. పిక్చరస్క్ అంటే అట్రాక్టివ్ అని చెప్పాము, కలర్ఫుల్ అండ్ స్ట్రీమ్, ప్లేఫుల్ అంటే కాలువ ప్రవహిస్తూ ఉంది, ఇవన్నీ కూడా హ్యాపీ మూమెంట్సే కదా. ప్లేఫుల్ ఆట విడుపుతనము, స్మైలింగ్ నవ్వడము, బ్రైటెస్ట్ చాలా వికాసవంతంగా ఉండడం అంటే ప్రకాశవంతంగా ఉండడం. సో ఇవన్నీ కూడా హ్యాపీ మూమెంట్స్ ఇండికేట్ చేసేటటువంటి అడ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా, అంతే కదండి. సో బ్రైటెస్ట్ డే ఇన్ మై లైఫ్ ఈజ్ అంటాం, అంటే ద డే విచ్ కైండ్ ఆఫ్ డే, బ్రైటెస్ట్ అంటే ఆ డేని క్వాలిఫై చేస్తుంది అనమాట. దానిని గురించి డిస్క్రైబ్ చేసేటటువంటిది ఏంటి అక్కడ? బ్రైటెస్ట్ అనేది. సో ఈ విధంగా ఒక నౌన్ గురించి, నౌన్ని డిస్క్రైబ్ చేసే వాటిని మనము అడ్జెక్టివ్స్ అని చెప్పుకున్నాము. సో ఇక్కడ ఇవి హ్యాపీ మూమెంట్స్. అదే గ్లూమీ అంటే సాడ్ మూమెంట్స్ వచ్చి స్కల్ అండ్ క్రాస్ బోన్ సింబల్స్. సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇవి ఫ్రేజ్ అనమాట. సో ఇది దేనికి ఇండికేషను? డేంజరస్ అనే దానికి ఫుల్ మీనింగ్గా రాసుకుంటే స్కల్ అండ్ క్రాస్ బోన్ సింబల్స్ అని వస్తుందన్నమాట. సో డేంజరస్ అంటే ఏంటి? అడ్జెక్టివ్ కదా. సో అదేవిధంగా ఇక్కడ ఈ టోటల్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేవి మనకు అడ్జెక్టివ్గా యాక్ట్ అవుతాయి కాబట్టి ఇది అడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుంది. నెక్స్ట్ కరోడెడ్. సో విచ్ కైండ్ ఆఫ్ రూఫ్? కరోడెడ్ రూఫ్ అని చెప్పుకోవచ్చు. లేదంటే వాళ్ళు డ్రమ్స్ గురించి చెప్పారు కదండి, విచ్ కైండ్ ఆఫ్ డ్రమ్స్ మీన్స్ బ్యాడ్లీ కరోడెడ్ డ్రమ్స్ అంటే డ్యామేజ్డ్ అనేసి. నెక్స్ట్ లీకింగ్ అవుట్. సో మళ్ళీ ఫ్రేజెస్, అడ్జెక్టివ్ ఫ్రేజ్. ఫాలెన్ డౌన్, స్మోకింగ్, స్వెల్లింగ్, బస్టింగ్, పాయిజనస్, నెక్స్ట్ ఫ్రౌనింగ్, ట్రబుల్డ్, డెత్, సిక్, ట్రబుల్డ్, పెయిన్. సో ఇవన్నీ కూడా మనకు ఫ్రేజెస్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రౌనింగ్ అంటే ఏంటండి? ఆల్రెడీ లెసన్లో చెప్పున్నాను, వ్రింకెల్డ్ ఫోర్ హెడ్ ఇన్ డిసప్రూవల్. సో కోపంగా అంటే అంగీకరించకుండా మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టినప్పుడు ఈ ఫోర్ హెడ్ దగ్గర ముడతలు పడతాయి కదండి, ఇలా పెట్టారు కదా మీరు. సో దానిని మనం ఫ్రౌనింగ్ అంటాం అన్నమాట. సో అది అతని యొక్క అదే నౌన్ ఎవరైతే ఉన్నా దానిని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అది కూడా అడ్జెక్టివ్ అని కన్సిడర్ చేసుకుంటాం. దట్స్ ఇట్. సో ఇక్కడతో మనకు రోమన్ 1, రోమన్ 2, రోమన్ 3 కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకు ఇంకా ఈ లెసన్లోనే ఏమి ఇచ్చున్నారంటే గ్రామర్ అనేది ఇచ్చున్నారండి. సో అది కూడా చూసేస్తాం ఈ వీడియోలోనే ఇక్కడ. ఓకే, సో గ్రామర్ ఏ విధంగా ఇచ్చున్నారంటే క్వాంటిఫైయర్స్ గురించి ఇచ్చున్నారండి. సో క్వాంటిఫైయర్స్ అంటే ఏంటి మామూలుగా? సో ఒకసారి టెక్స్ట్ బుక్లోకి వెళ్తాము, అక్కడ ఏ విధంగా ఇచ్చున్నారో చూద్దాం. సో క్వాంటిఫైయర్స్ అంటే విచ్ గివ్స్ ద క్వాంటిటీ. చూడండి ఇక్కడ హైలైట్ చేస్తూ చెప్తాను. Quantifiers, as the name implies, are a type of determiners which denote imprecise quantity. So quantifiers అంటే ఏంటంటే అవి డిటర్మైనర్స్ అంటే ఐడియా ఉందండి మీకు? సో నౌన్ అని ప్రొడ్యూస్ చేసేవన్నమాట, అంటే నౌన్ గురించి చెప్పేవి. సో ఆ డిటర్మైనర్స్ మనకు 4 టైప్స్ ఉన్నాయి. ఓకే, సో ఏవే ఉన్నాయి? ఆర్టికల్స్ ఉన్నాయి. సో కావాలంటే నోట్ చేసుకోండి మీరు. డిటర్మైనర్స్ అంటే డిటర్మైనర్స్ కమ్స్ బిఫోర్ ద నౌన్స్ ముందు వస్తాయి డిటర్మైనర్స్ అనేవి. అవి మనకు 4 టైప్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ని డిటర్మైనర్స్ అంటాము, అంటే ఏ బనానా,
an apple ఇలా చెప్తాం. సో అంటే నౌన్కి ముందు వచ్చింది. అలాగే డెమాన్స్ట్రేటివ్ సెకండ్ వన్ ఈస్ డిటర్మైనర్స్లో సెకండ్ వన్ వచ్చి డెమాన్స్ట్రేటివ్. సో అవి ఏంటి? దిస్, దట్, దిస్ బుక్ ఈజ్ మైన్. సో దిస్ బుక్ అన్నాం అంటే బుక్ ముందు అంటే నౌన్ ముందు వచ్చింది. సో ఇది కూడా డిటర్మైనర్ అనమాట. అండ్ పొసెసివ్స్ ఏవేవి? మై, యువర్, అవర్, హర్, హిజ్, దేర్. సో ఇవన్నీ కూడా హిజ్ బుక్ అని అంటాం. సో బుక్ ముందు నౌన్ ముందు వచ్చింది. సో పొసెసివ్ ఇది కూడా ఒక డిటర్మైనర్. నెక్స్ట్ క్వాంటిఫైయర్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది. సో నాలుగోది అనమాట. సో క్వాంటిఫైయర్స్ అనేవి కూడా డిటర్మైనర్స్, అవి కూడా నౌన్ ముందే వస్తాయి అన్నమాట మనకు. ఓకే, సో చూద్దాం ఇక్కడ క్వాంటిఫైయర్స్ యాజ్ ద నేమ్ ఇంప్లైస్ ఆర్ ఏ టైప్ ఆఫ్ డిటర్మైనర్స్. సో ఇవి డిటర్మైనర్స్ అన్నమాట క్వాంటిఫైయర్స్ అనేవి. విచ్ డినోట్ ఇంప్రిసైజ్ క్వాంటిటీ. ఇంప్రిసైజ్ అంటే అస్పష్టమైనటువంటి క్వాంటిటీని ఇస్తాయన్నమాట. ఖచ్చితమైనటువంటి క్వాంటిటీని ఇవ్వవు ఇవి. అస్పష్టమైనటువంటి అంటే ఖచ్చితంగా ఇవ్వాలి అని అంటే మనకు నెంబర్స్, న్యూమరికల్స్ వీటిని యూస్ చేస్తాం అన్నమాట. అలా కాకుండా అస్పష్టంగా చెప్పినప్పుడు మనం ఈ క్వాంటిఫైయర్స్ని యూస్ చేస్తాం. చూడండి, దే డిఫర్ ఫ్రమ్ నెంబర్స్ ఆర్ న్యూమరల్స్ విచ్ ఇండికేట్ ప్రిసైజ్ క్వాంటిటీ. ప్రిసైజ్ క్వాంటిటీ అంటే ఖచ్చితమైనటువంటి సమాచారం ఇచ్చేవారు అనమాట. వాటిని ప్రిసైజ్ అంటే మీనింగ్ ఖచ్చితత్వం, ఖచ్చితమైనటువంటి. ఇంప్రిసైజ్ అంటే అస్పష్టమైనటువంటి, ఖచ్చితత్వం లేనిది. సో ఈ నెంబర్స్, న్యూమరల్స్ అనేవి మనకు ఖచ్చితత్వాన్ని ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకు కింద ఇచ్చున్నారు చూడండి. I have got some apples in my basket and some water in my bottle. సో ఇక్కడ ఎన్ని యాపిల్స్? సమ్ యాపిల్స్ అన్నాం. ఎన్ని అనేది మనం పర్టికులర్గా మెన్షన్ చేయట్లేదు కదా. సో ఇవి ఇంప్రెసైజ్ అనమాట. ఇంప్రెసైజ్ అంటే వీటినే క్వాంటిఫైయర్స్ అంటాం. సో ఈ విధంగా ఖచ్చితంగా ఎన్ని అనేది చెప్పం. కొంత, ఇంత, అన్ని, ఇన్ని, అవన్నీ ఇలా అంటాం అనమాట. ఇవన్నీ క్వాంటిఫైయర్స్ అనమాట తెలుగులో. సో అలాగే మనకి ఇంగ్లీష్లో చాలా ఉన్నాయండి. సమ్, ఎనీ, ఆల్, నో, నన్, బోత్, ఈచ్, ఎవ్రీ, సెవరల్ ఇలాగ చాలా ఉన్నాయి. సో చూద్దాం. అండ్ అలా కాకుండా ప్రిసైజ్ అంటే ఏంటి? నెంబర్స్ ఆర్ న్యూమరల్స్ వచ్చేవన్నమాట. అంటే ఐ హ్యావ్ గాట్ 2 యాపిల్స్. ఎన్ని యాపిల్స్? 2 నెంబర్ ఇచ్చేసాం అంటే కరెక్ట్గా 2 అనేసి చెప్తున్నాం అనమాట. సో అవి ప్రిసైజ్, ఖచ్చితంగా చెప్పేవి. ఇంప్రిసైజ్ అంటే ఖచ్చితత్వం లేనివి. సో ఇప్పుడు మనం చూసేవి క్వాంటిఫైయర్స్. ఇవే ఇంప్రిసైజ్ క్వాంటిటీని ఇస్తాయి అన్నమాట ఇవి. ఓకే, నౌన్ పక్కనే, నౌన్కి ముందు ఉంటాయి ఇవి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే ఇవి డిటర్మైనర్స్ కాబట్టి. డిటర్మైనర్స్ అంటే ఏంటి? విచ్ ప్రొడ్యూస్ ద నౌన్. సో అంటే నౌన్ గురించి చెప్పేవన్నమాట, నౌన్ని ప్రొడ్యూస్ చేసేవి. ఓకే, సో మీకు ఇవన్నీ కూడా డిటర్మైనర్స్ ఎన్ని రకాలు, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అదంతా నేను ఇవి అయిపోయిన తర్వాత, టెక్స్చువల్ గ్రామర్ అయిన తర్వాత గ్రామర్ వీడియోస్ చేస్తానండి. సో వాటిలో మీకు చాలా క్లియర్గా ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవన్నీ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి మీకు ఆల్మోస్ట్ నేను పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేదా సబ్స్క్రిప్షన్లో చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో చూద్దాం. ఓన్లీ ఇక్కడ నేను టెక్స్చువల్ గ్రామర్ వరకే చెప్తానండి. అండ్ రిమైనింగ్ అంటే ఈ క్వాంటిఫైయర్స్ కూడా చాలా డీప్గా ఉన్నాయి. ఇక్కడ మనకు అన్నీ ఇవ్వలేదు. వాటి అన్నిటినీ కూడా నేను మీకు ఆ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మచ్, మెనీ, ఫ్యూ, ఎ ఫ్యూ, లిటిల్, ఎ లిటిల్, సమ్, ఎనీ, ఎవ్రీ, సెవరల్ ఇలా చాలా ఉన్నాయి. సో వీటన్నిటిని ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలి అనేవి నేను ఆ వీడియోస్లో చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన వరకు చూద్దాం. నెక్స్ట్, I haven't got any apples in my basket nor any water in my bottle. సో ఈ విధంగా ఎనీ అండ్ సమ్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే చూడండి, జనరల్లీ క్వాంటిఫైయర్స్ ఆర్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్. క్వాంటిఫైయర్స్ అనేవి నౌన్స్ ముందు యూస్ చేస్తాము, ఇంతకుముందు చెప్పాను. ఇవన్నీ కూడా క్వాంటిఫైయర్స్. ఓకే, so next, some is usually thought of as the positive counterpart to any in many circumstances. సో ఈ లైన్ అర్థం కావాలంటే ముందుగా మీరు తెలుసుకోవాల్సింది సమ్ కి ఎనీ కి డిఫరెన్స్ అనమాట. సమ్ అంటే ఏంటంటే కొన్ని. ఓకే, ఎ ఫ్యూ అన్నా కూడా కొన్ని. సో ఎ ఫ్యూకి, సమ్కి, అండ్ ఎ లిటిల్కి, అండ్ సెవరల్కి, మెనీకి, వీటన్నిటికి డిఫరెన్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పనండి, తర్వాత చెప్తాను. ఓకే, ఆ వీడియోస్లో. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ వరకు చూద్దాం. సో సమ్కి ఎనీకి డిఫరెన్స్ ఏంటంటే, సమ్ అనేది కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ ముందు యూస్ చేస్తాం. ఎనీ అనేది కూడా కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ ముందు యూస్ చేస్తాం.
మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సమ్ అనేది మనం పాజిటివ్ సెంటెన్సెస్లో యూస్ చేస్తాం. సమ్ అనేది పాజిటివ్ సెంటెన్స్లో యూస్ చేస్తాం. అండ్ ఆఫరింగ్ ఏదన్నా ఆఫర్ చేస్తున్నప్పుడు యూస్ చేస్తాం. అండ్ రిక్వెస్ట్ కూడా యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హీ హ్యాస్ సమ్ ఫ్రెండ్స్ అంటాం. హీ హ్యాస్ సమ్ ఫ్రెండ్స్ పాజిటివ్ సెంటెన్స్. సమ్ అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని. అలాగే అక్కడ ఫ్రెండ్స్ అనేది ఏంటి కౌంటబుల్ నౌన్ ముందు సమ్ యూస్ చేసాం. నెక్స్ట్ హీ బాట్ సమ్ టీ ఫర్ హిమ్. హీ బాట్ సమ్ టీ ఫర్ హిమ్. సో సమ్ అనేది మనం ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్ ముందు పాజిటివ్ సెంటెన్స్లో యూస్ చేసాం. టీ అనేది అన్కౌంటబుల్ నౌన్ కదండి. సో అలాగా. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను, ఆఫరింగ్. వుడ్ యూ లైక్ సమ్ కాఫీ? ఆఫర్ చేస్తున్నావు మీరు. వుడ్ యూ లైక్ సమ్ కాఫీ. సో ఇక్కడ కూడా కాఫీ అంటే అన్కౌంటబుల్ నౌన్, దాని ముందే యూస్ చేసాం. పాజిటివ్ సెంటెన్సే, అలా అన్న గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రిక్వెస్ట్. కుడ్ ఐ బారో సమ్ మనీ? కుడ్ ఐ బారో సమ్ మనీ ప్లీజ్ అంటాం. సో అది కూడా రిక్వెస్ట్ అండ్ పాజిటివ్ సెంటెన్స్ అండ్ ఆల్సో సమ్ మనీ అనేది అన్కౌంటబుల్ నౌన్, దాని ముందు యూస్ చేసాం. ఓకే సార్, మీరు అనుకోవచ్చు మనీ అనేది అన్కౌంటబుల్, నేను లెక్క పెడతాను కదా సార్ మనీ అనేసి. సో ఎందుకు మనీని అన్కౌంటబుల్ నౌన్ అంటాము అనేది నేను గ్రామర్ వీడియోస్లో చేస్తాను. సో అప్పుడు చూడండి. సో కంప్లీట్గా గ్రామర్ A to Z అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి మీకు పీక్స్లో ఎక్కడ వరకు ఉందో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామర్ టాపిక్ని నేను ఈ టెక్స్చువల్ గ్రామర్ అయిపోయిన తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గ్రామర్ డిస్కస్ చేస్తానండి. అవి అయిపోయిన తర్వాత నార్మల్ ప్రతి ఒక్క గ్రామర్ టాపిక్ నేను చెప్పి పోస్ట్ చేస్తుంటాను. సో అవన్నీ మీకు లైఫ్ లాంగ్ యూజ్ అయ్యేవే, మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వచ్చేవి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు పోస్ట్ చేసినా కానీ మీకు అవి సబ్స్క్రిప్షన్లో చూపిస్తూ ఉంటాయి. మీరు వాచ్ చేసి నోట్ చేసుకొని లెర్న్ చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ అలాగే ఎనీ అనేది తీసుకుంటే ఎనీ అనేది మాత్రం మనం నెగిటివ్ సెంటెన్స్లో యూస్ చేస్తాం. సమ్ అనేది పాజిటివ్లో యూస్ చేస్తాం, ఎనీ అనేది నెగిటివ్ సెంటెన్స్లో యూస్ చేస్తాం. అండ్ క్వశ్చన్స్లో కూడా ఎనీని యూస్ చేస్తామండి. క్వశ్చన్స్లో కూడా ఎనీని యూస్ చేస్తాం. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఎనీని కొన్ని సందర్భాల్లో పాజిటివ్లో యూస్ చేస్తాం. ఎప్పుడంటే ఏదన్నా ఒక ఆప్షన్ని మీరే చూస్ చేసుకోండి అని వాళ్ళకే వదిలేసింటే, ఎనీవన్ ఓకే విచ్ మొబైల్ డూ యూ లైక్ అని ఎప్పుడన్నా ఎవరన్నా అడిగినప్పుడు ఎనీవన్ ఏదైనా కానీ అంటే వాళ్ళకే ఆప్షన్ చాయిస్ ఇచ్చేస్తున్నాం. వాళ్ళకే చాయిస్ ఇచ్చేసినప్పుడు మనం ఎనీ అనేది యూస్ చేస్తాం. ఓకే. అండ్ ఎనీథింగ్, ఏం తింటావు నువ్వు? ఎనీథింగ్, ఏదైనా కానీ నీ ఇష్టం అన్నట్టుగా అనమాట. సో పాజిటివ్. సో ఈ విధంగా సమ్ అంటే పాజిటివ్ సెంటెన్స్లో, ఎనీ అంటే నెగిటివ్ సెంటెన్స్లో యూస్ చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. ఎనీ అనేది క్వశ్చన్స్లో యూస్ చేస్తాం. సమ్ అనేది ఆఫరింగ్స్ అండ్ రిక్వెస్ట్లో కూడా యూస్ చేస్తాం. ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఎనీ కెన్ బి యూజ్డ్ బిఫోర్ ఏ కౌంటబుల్. సో అందుకే ఇక్కడ చెప్పింది సమ్ ఈజ్ యూజువల్లీ థాట్ ఆఫ్ ద పాజిటివ్ కౌంటర్ పార్ట్ టు ఎనీ ఇన్ మెనీ సర్కమ్స్టెన్సెస్. సో ఎనీకి ఒక పాజిటివ్ రిప్లైగా మనం సమ్ని యూజ్ చేస్తాం. ఎనీ అనేది నెగిటివ్లో వస్తుంది, సమ్ అనేది పాజిటివ్లో వస్తుంది. అదే చెప్పారు. నెక్స్ట్ ఎనీ కెన్ బి యూజ్డ్ బిఫోర్ ఎ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ యూజువల్లీ ఇన్ ఏ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్. ఇప్పుడే చెప్పాను మీకు. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ యూ బ్రింగింగ్ ఎనీ ఫ్రెండ్స్ విత్ యూ? ఆర్ యూ బ్రింగింగ్, సో ఇది క్వశ్చన్ కాబట్టి ఎనీ ఫ్రెండ్స్ అని యూస్ చేసాం. ఓకే. సో ఫ్రెండ్స్ అనేది మనకు కౌంటబుల్ నౌన్, దాని ముందు యూస్ చేసాం. నెక్స్ట్ అలాగే ఐ ఆమ్ బ్రింగింగ్ సమ్ ఫ్రెండ్స్ విత్ మీ. సో ఆన్సర్ చెప్తున్నాం అంటే స్టేట్మెంట్, పాజిటివ్ సెంటెన్స్, దాంట్లో సమ్ అనేది యూస్ చేసాం. అంతేగాని ఎనీ యూస్ చేయం. ఐ ఆమ్ బ్రింగింగ్ ఎనీ ఫ్రెండ్స్ అని యూస్ చేయమన్నమాట. సో సమ్ అని యూస్ చేస్తాం అంటే సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్లో. అదే క్వశ్చన్ అయితే ఎనీ వస్తుంది. ఓకే. అండ్ నెగిటివ్ సెంటెన్స్ అయినా కానీ ఎనీ వస్తుంది. నెక్స్ట్ క్వాంటిఫైయర్స్ కమ్ బిఫోర్ నౌన్స్ చెప్పుకున్నాం మనం. సమ్ ఆఫ్ ద క్వాంటిఫైయర్స్ యూ ఫైండ్ ఇన్ ద టెక్స్ట్ ఆర్, ఈ టెక్స్ట్లో మనకు ఇచ్చినటువంటి కొన్ని క్వాంటిఫైయర్స్ సమ్, ఎనీ, నో ఇవి ఇచ్చున్నారనమాట. యూ ఆల్సో ఫైండ్ న్యూమరల్స్. సో మనకు కొన్ని న్యూమరల్స్ కూడా ఇచ్చున్నారు, నెంబర్స్. పిక్ అవుట్ ద నౌన్స్ అలాంగ్ విత్ క్వాంటిఫైయర్స్ అండ్ న్యూమరల్స్ అండ్ రైట్ దెమ్ డౌన్ అండ్ అనలైజ్ ద మీనింగ్ దే కన్వే. సో మనకు ఏం వర్క్ ఇచ్చారంటే క్వాంటిఫైయర్స్ అలాంగ్ విత్ నౌన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు అండ్ న్యూమరల్స్ని వాటిని కింద అంటే రాయమని చెప్పారండి. చూడండి ఇక్కడ. సో ఇది మనకు లెసన్లో వచ్చేవి.
ఎనీ అదర్ ఆఫ్రికన్ విలేజ్, ఎనీ అదర్ ఆఫ్రికన్ విలేజ్ అన్నాం. సో అక్కడ ఎనీ అనేది దేని, లైక్ ద అదర్ ఆఫ్రికన్ విలేజ్ అనేసి. ఓకే, సో ఎనీ అదర్ ఆఫ్రికన్ విలేజ్ మీకు చెప్పాను, ఇది క్వశ్చన్లో వస్తుంది, నెగిటివ్లో వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వచ్చిందంటే ఇందాక చెప్పాను కదండి మీకు, చాయిస్ వదిలేసినప్పుడు కూడా పాజిటివ్లో మనం ఎనీ అని యూస్ చేస్తాం. సో ఎనీ అదర్ ఆఫ్రికన్ విలేజ్ ఏదైనా కావచ్చు, ఏదైనా ఇతర ఆఫ్రికన్ విలేజ్ అనేది. సో ఇది పాజిటివ్ కాబట్టి ఇక్కడ మనకు లైక్ దాని మీనింగ్ ఇక్కడ రాసామన్నమాట. నెక్స్ట్ సమ్ ఆఫ్ దెమ్ అని యూస్ చేశాడు. ఏ ఫ్యూ డ్రమ్స్ ఇన్ ద హీప్ ఆఫ్ ద డ్రమ్స్, దాని మీనింగ్ వచ్చి సమ్ ఆఫ్ దెమ్ అంటే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ బ్యాడ్లీ కరోడెడ్. సేమ్ అదేనండి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్యూ డ్రమ్స్ అని. సమ్ హ్యావ్ ఫాలెన్ డౌన్ అండ్ రోల్డ్. సో అదంతా రాసి ఇక్కడ సమ్ అంటే ఏంటి, ఏ ఫ్యూ కొన్ని, వాటిలో కొన్ని అనేసి. సో సమ్కి సెవరల్కి తేడా ఏంటి, సమ్ అంటే కొన్ని, సెవరల్ అంటే చాలా అంటే ఎక్కువ అనేసి. కానీ సెవరల్కి సమ్కి మెనీకి డిఫరెన్స్ ఏంటి, సమ్ కన్నా కూడా సెవరల్ ఎక్కువ, సెవరల్ కన్నా కానీ మెనీ ఎక్కువ, సమ్ కన్నా కూడా ఫ్యూ అనేది తక్కువ. సో ఇలా ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, ఫ్యూ, సమ్, ఆ తర్వాత వచ్చేది. సో దీని మధ్యలో ఇంకోటి ఉంది ఏ లిటిల్ అనేసి. సో ఫ్యూ, ఏ లిటిల్, సమ్, సెవరల్, మెనీ. సో ఇది ఆర్డర్ అన్నమాట. ఓకే, అంటే తక్కువ నుంచి ఎక్కువకు వెళ్ళడం అనమాట. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సమ్ ఆర్ స్మోకింగ్. సో ఇది కూడా వస్తుంది. సో ఇవి మీరు ఆన్సర్స్ పాస్ చేసుకొని వీడియోని రాసేయండి. నెక్స్ట్ సమ్ ఆర్ స్వెల్లింగ్. ఇక్కడ కూడా సమ్ అంటే ఏంటి, ఫ్యూ, కొన్ని అనేసి. ఓకే, నెక్స్ట్ సమ్ హ్యావ్ ఆల్రెడీ బర్స్ట్, కొన్ని ఆల్రెడీ అంటే ఇక్కడ కూడా కొన్ని, ఫ్యూ అనేసి. సో నెక్స్ట్ రోమన్ చూస్తే మనకు అదే రోమన్లోనే అండి ఇంకా ఏమి ఇచ్చినట్టే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అప్రోప్రియేట్లీ విత్ ద ఫాలోయింగ్ క్వాంటిఫైర్స్. ఇక్కడ కొన్ని క్వాంటిఫైర్స్ ఇచ్చారు, వాటిని ఇక్కడ ఫిల్ చేయమన్నారు. సో ఫస్ట్ వన్ ఏంటి, నో, నెగిటివ్ సెంటెన్స్లో వస్తుంది. ఎనీ అనేది మనకు కూడా నెగిటివ్ సెంటెన్స్, క్వశ్చన్స్ అండ్ పాజిటివ్ చాయిసెస్లో వస్తుంది. ఆల్ అన్ని, సమ్ కొన్ని, ఈచ్ ప్రతి ఒక్కటి, సెవరల్ సమ్ కన్నా కూడా కొన్ని ఎక్కువ అనమాట సెవరల్ అంటే, అండ్ ఎవ్రీ ప్రతి ఒక్కటి. సో అలాగా చూస్తే ఇక్కడ మనకు ఫస్ట్ బ్లాంక్లో ఏమొస్తుంది, డాష్ ఆర్డినరీ పర్సన్, నో ఆర్డినరీ పర్సన్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ వీ టాక్ ఆఫ్ ఎనీ చేంజెస్, ఆప్షన్స్ కాబట్టి ఇది చాయిస్ కాబట్టి, ఎనీ చేంజెస్ పీపుల్ లుక్ అట్ అస్ ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్, నెగిటివ్ కాబట్టి ఎనీ. నెక్స్ట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ సచ్ ఏ గ్రేవ్ ప్రాబ్లమ్ దట్ డాష్ పర్సన్. సో ఈచ్ పర్సన్ లేదా ఎవ్రీ పర్సన్ కూడా పెట్టుకోవచ్చు మీరు. సో ఈచ్ పర్సన్ హ్యాస్ టు థింక్ అబౌట్, ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ఆలోచించాలి. డాష్ సైంటిస్ట్ ఫీల్. సో ఎవ్రీ సైంటిస్ట్ ఫీల్ అలార్మ్డ్ అంటే అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఓజోన్ లేయర్ దెబ్బతింటుందని బాధపడుతున్నారు. ఇన్ అడిషన్ డాష్ పీపుల్ అన్నారు అంటే ఆల్ పీపుల్ ఆర్ సెవరల్ పీపుల్ అని పెట్టుకోవచ్చు మీరు, అందరూ అని కూడా లేదా సెవరల్ అని. సో ఆల్ పీపుల్ బిలీవ్ దట్ ద గ్లోబల్ వార్మింగ్ ఇదంతా రాయండి. నెక్స్ట్ బట్ డాష్ సింగిల్ ఇండివిడ్యువల్ అంటే నో సింగిల్ ఇండివిడ్యువల్, కానీ ఎవరే కానీ ఒక్కరు కూడా ఇండివిడ్యువల్గా షోస్ ఎనీ కన్సర్న్ ఫర్ ఇట్. సో ఎనీ అని ఎందుకు యూస్ చేసాం, నో సింగిల్ అంటే నెగిటివ్ అనమాట, ఎవరే కానీ దాని గురించి అసలు వరీ అవ్వడం లేదు. సో అందుకని ఎనీ యూస్ చేయాలి ఇక్కడ. సో ఈ విధంగా అండి. అండ్ ఇంకా క్లియర్గా మీకు వీటి యూజెస్ ఇవన్నీ కావాలనుకుంటే ఇందాక చెప్పాను కదండి, నేను ఆ వీడియోస్ చేస్తాను చాలా డీప్గా దీని గురించి డిస్కస్ చేస్తాను. సో అవి ఒకసారి వాచ్ చేయండి మళ్ళీ. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డాష్ మెటీరియాలజిస్ట్ అంటే ఎవరండి, ఈ అట్మాస్ఫియర్ గురించి చదివేవాళ్ళు అనమాట, దాని గురించి వెదర్ గురించి వెదర్ కండిషన్స్ గురించి స్టడీ చేసేవాళ్ళు. సో దీనికి ఏమొస్తుంది, సమ్ మెటీరియాలజిస్ట్ predict that the world will get warm between 2 to 4 degrees Celsius by the year 2020 కంతా కూడా ఇంకొక 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ అనేది హీట్ ఎక్కువైపోతుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ సమ్. నెక్స్ట్ ద సైంటిస్ట్ బిలీవ్ దట్ డాష్ ఇయర్ ఎవ్రీ ఇయర్ డాష్ పోలార్ ఐస్ విల్ మెల్ట్, సమ్ పోలార్ ఐస్ విల్ మెల్ట్ లేదా సెవరల్ పోలార్ ఐస్ విల్ మెల్ట్. సో ఏదైనా రాసుకోవచ్చు మీరు, సమ్ లేదా సెవరల్. సమ్ అంటే కొద్దిగా, సెవరల్ అంటే కొద్దిగా ఎక్కువ అనేసి దానికన్నా. సో ఏమి ప్రాబ్లం లేదు. సో సమ్ ఆర్ సెవరల్ అని రాయండి ఇక్కడ.
melts, increase in the sea level and also temperature will be affected. So దానివల్ల టెంపరేచర్ అనేది ఎఫెక్ట్ అయితే అండ్ ఇవి కరిగిపోవడం వల్ల సీ లెవెల్ ఓషన్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. డాష్ ద పీపుల్ డిసగ్రీ విత్ ద థియరీ దట్ ద హ్యూమన్ యాక్టివిటీ ఈజ్ హ్యావింగ్ అన్ ఎఫెక్ట్ ఆన్ ద వరల్డ్స్ క్లైమేట్. సో ఆల్ పీపుల్ డిసగ్రీ విత్ ద థియరీ. సో ఎవరు ఒప్పుకోరు అనమాట, అందరూ కూడా ఎవరు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే మీరు మానవ తప్పిదాల వల్లనే ఇది జరుగుతుందంటే ఎవరు ఒప్పుకోవడం లేదు, ఈ క్లైమేట్ చేంజ్ అవుతుంది, ఈ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అంటే. డాష్ సైంటిస్ట్ నీడ్ టు మానిటర్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్. సో ఎవ్రీ లేదా ఈచ్ సైంటిస్ట్, ఓకే, ఈచ్ సైంటిస్ట్ నీడ్ టు మానిటర్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్. ప్రతి ఒక్కరు దాన్ని అట్మాస్ఫియర్ని ఎర్త్స్ అట్మాస్ఫియర్ని మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట, జాగ్రత్తగా పరీక్షిస్తూ ఉండాలి. అండ్ డాష్ హ్యూమన్ బీయింగ్ నీడ్స్ టు కేర్ ఫర్ ద ఎయిర్, వాటర్ అండ్ ప్లాంట్ లైఫ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ వాల్స్ వెదర్. సో ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, వాటర్ కావచ్చు లేదా ఈ ప్లాంట్స్ కావచ్చు లేదా ఎయిర్ కావచ్చు, ఇవన్నీ మన వెదర్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి కదా. సో వాటి పట్ల ప్రతి ఒక్కరు, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఇక్కడ ఎవ్రీ వస్తుంది, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అని పెట్టండి, ప్రతి ఒక్కరు కాబట్టి. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. పీపుల్ హూ డిసగ్రీ విత్ ద థియరీ దట్ దెర్ ఈజ్ ఏ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద హ్యూమన్ యాక్టివిటీ అండ్ క్లైమేట్ బిలీవ్ దట్ ద వరల్డ్ క్లైమేట్ హ్యాస్ గాన్ త్రూ డాష్ చేంజెస్, సెవరల్ చేంజెస్ వస్తుందండి అక్కడ. సో ఎన్నో చేంజెస్ అంటే పీపుల్ ఎవరైతే దీన్ని ఒప్పుకోవడం లేదో, దేన్ని ద థియరీ దట్ దేర్ ఈజ్ ఎ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద హ్యూమన్ యాక్టివిటీ, మనుషులు చేసే తప్పిదాలకి వాతావరణ చేంజెస్కి సంబంధం లేదు అని అనుకుంటున్నారో వాళ్ళు ఇంకా ఏం ఒప్పుకుంటున్నారంటే, అలాంటి వాళ్ళు మాత్రం దీన్ని కూడా ఒప్పుకుంటున్నారు. దేన్ని? దట్ ద వరల్డ్ క్లైమేట్ హ్యాస్ గాన్ త్రూ మెనీ చేంజెస్ సిన్స్ ద ఎర్త్ అండ్ అట్మాస్ఫియర్స్ ఫస్ట్ ఫార్మ్డ్. భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయని మాత్రం వీళ్ళు ఒప్పుకుంటున్నారు, అది మనుషుల వల్లే అని మాత్రం ఒప్పుకోవడం లేదనమాట. సో ఫర్ డాష్ ఆర్గ్యుమెంట్, for any argument there is a counter argument. ఏ ఆర్గ్యుమెంట్ కైనా కూడా అక్కడ ఆ కౌంటర్ ఆర్గ్యుమెంట్ అనేది రెడీగా ఉంది. నెక్స్ట్ డాష్ ఇండివిజువల్ డిఫర్స్ విత్ ద. సో ఇక్కడ ఎవ్రీ ఇండివిజువల్ డిఫర్స్ విత్ ద అదర్ ఇన్ డాష్ వే, సమ్ అదర్ వే. చూడండి, డాష్ ఇండివిజువల్ అంటే ఎవ్రీ ఇండివిజువల్ డిఫర్స్ విత్ ద అదర్ ఇన్ సమ్ వే ఆర్ ద అదర్. ఓకేనండి. సో ఈ విధంగా మనం ఈ క్వాంటిఫైయర్స్ని ఫిల్ చేసాం ఈ బ్లాంక్స్లో. సో వీటి గురించి మీకు క్లియర్గా కావాలి అనుకుంటే నేను ఆ వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత ఒకసారి వాచ్ చేశారంటే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. అంటే కౌంటబుల్ నౌన్స్ ముందు మచ్ లేదా మెనీ లేదా ఏ లాట్ ఆఫ్కి మళ్ళీ లాట్స్ ఆఫ్కి డిఫరెన్స్ ఉంది. అండ్ ఎ ఫ్యూ లిటిల్ ఎ లిటిల్. సో ఈ విధంగా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను చాలా క్లియర్గా చెప్తానండి ఆ వీడియోస్లో. అవి ఒకసారి వాచ్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పటివరకు 10th క్లాస్ వరకు అయితే మీరు టెక్స్ట్ బుక్ని బాగా రీడ్ చేశారంటే వీటి మీద ఒక అవగాహన అనేది వస్తుంది మీకు, అంతే. ఓకే, సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను, ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటాను. సో ఇప్పుడే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఇంత కష్టపడి చెప్పినందుకు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్ యారవా.